ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు ప్రముఖ నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని విశేషాలు చూద్దాం. నాస్తిక కేంద్రం అనేక సాంఘిక సమస్యలను పట్టించుకుని సమసమాజ నిర్మాణానికి ఎంతో కృషి చేసింది. భావితరాల బంగారు భవితకై పునాదులు వేసే కార్యక్రమాలు, ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను 60 సంవత్సరాలుగా గౌర లవణం ఆధ్వర్యంలో నిర్వహిస్తూనే వచ్చింది. వర్ణాంతర మతాంతర వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలన, అదృష్ట దురదృష్టాలు, పూర్వజన్మ సుకృతం, పాపం, దెయ్యాలు, జాతకాలు, స్వర్గం నరకం, దైవాజ్ఞ, సృష్టి, సృష్టికర్త ఇవన్నీ సమాజంలో చోటు చేసుకున్న మానవ కల్పితాలని నాస్తికత్వం బోధించడం, ప్రచారం చేయడమే కాకుండా వీరు స్వయంగా ఆచరించి చూపుతున్నారు. శాస్త్రీయ జ్ఞానం, హేతు జ్ఞానంతో పాటు నాస్తిక దృక్పథం పెంచుకున్నట్లయితే మనిషి స్వేచ్ఛగా, నిర్భయంగా ఎదుగుతూ తన్ను తాను అభివృద్ధి చేసుకోగలడు. ఈ దృక్పథంలో నిజ జీవితంలో ఆచరించి చూపుతున్న నాస్తిక కేంద్రం 1988లో మరొక కార్యక్రమం చేపట్టింది. విజయవాడలో ఒక కులం వ్యక్తిని మరొక కులం వ్యక్తులు చంపారని కృష్ణా జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇరు వర్గాలు కొట్లాటలు, పరస్పర ఆస్తుల ధ్వంసం, ఇతర ఆస్తుల ధ్వంసం చెలరేగాయి. అప్పుడు ఈ ధ్వంసాన్ని, ఈ కుల కక్షలను చూస్తూ వింటూ శుష్కమైన వాద ప్రతివాదాలు చేసుకునే కంటే నిర్మాణాత్మకమైన ఒక ఉద్యమాన్ని తీసుకురావాలని లవణం గారు ఐక్యతా యాత్ర విజయవాడ నుండి ఈ జిల్లాలన్నీ కలుపుకుంటూ పాదయాత్ర చేస్తూ కులరహిత సమాజ నిర్మాణానికి ఒక ప్రచారం చేపట్టారు. గాంధీ వర్ధంతి నాడు జనవరి 30న లవణం గారితో పాటు నేను మరికొందరు మిత్రులు పాదయాత్రకు బయలుదేరాము. రోజుకు 9 నుంచి 10 మైళ్ళ నడక, ఒక చోట విడిది, అక్కడే బహిరంగ సభ. ఈ యాత్రకు ముందుగా వెళ్ళి ఆయా పట్టణాలు, గ్రామాలలో మా విడిది, సభకు కావలసిన ఏర్పాట్లు లవణం గారి తమ్ముడు డాక్టర్ విజయం గారు చూసి వచ్చారు. మొత్తం 1500 మైళ్ళు, 3 నెలల పాదయాత్ర. మా యాత్ర, దాని వెనుక ఉన్న ఆదర్శం అందరి చేత అభినందింపబడింది. అందరూ ప్రోత్సహించారు, ఆతిథ్యం ఇచ్చారు. ఒక గ్రామంలో 2 బస్ స్టేషన్లు ఉన్నాయి. మధ్యలో 2-3 పర్లాంగులు మాత్రమే దూరం. ఒక బస్ స్టేషన్లో ఒక కులం వారైతే రెండో బస్ స్టేషన్లో మరో కులం వారికి. కులరహితమైన సమాజ నిర్మాణానికి, మానవుల మధ్య ఐక్యతకు మా యాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వేరువేరు స్థలాలలో వేరువేరు కులాలు ఏర్పాటు చేసుకున్న ఈ అనైతికతను చూసినప్పుడు మా యాత్ర ఎంత అవసరమో అర్థమవుతూ ఉండేది. ఒక్క ఉపన్యాసంతో, ఒక్క ఉపదేశంతో వేర్పాటు ధోరణులను ఐక్యతా మార్గాన నడిపించలేం. అయినా కులరహిత సమాజం, మానవుల మధ్య ఐక్యత, సఖ్యత, సహజీవనం అనే విత్తనాలు ఈ మానవ సుక్షేత్రంలో నాటుదామనే ప్రయత్నం చేయడమే మా యాత్రకు కారణం. రాజమహేంద్రవరంలో అడుగుపెట్టగానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు జ్ఞాపకం వచ్చారు. వారు ఉన్న గృహం చూడాలనే కోరికతో వారి గృహానికి వెళ్ళాం. పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆ ఇల్లు కనిపించింది. పై గదిలో ఆయన ఉండేవారు. కింది అంతస్తులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఆయన రచనలు రాసి ఒక రంధ్రం గుండా క్రిందకు వేసేవారు. ఆయన రాసుకునే బల్ల, ఆ పక్కనే రచనలను క్రింద అంతస్తులోకి వేసే ఆ చిన్న రంధ్రం చూచినప్పుడు ఒక్కసారిగా ఆయన ఆఖరి రోజులు నాకు జ్ఞాపకం వచ్చాయి. చివరి క్షణం వరకు ఆయన వ్రాస్తూనే ఉన్నారు. కలం పక్కకు పడిపోయింది. ఆఖరి నిశ్వాస వదిలారు. ఆ దృశ్యం మనోఫలకంపై నాకు తిరిగి మెదిలింది. ఆ గోదావరి మాత్రం నిండుగా నడుస్తూనే ఉంది. అప్పుడే ఈ కింది పాట రాశాను. ఎక్కడమ్మా ఓ గోదావరి, ఒక్క మనిషి ఆ కందుకూరి. ఎక్కడమ్మా ఓ గోదావరి, ఒక్క మనిషి ఆ కందుకూరి.
వివాహాడంబరం ఆనందార్ణవం గట్టులు తెగి ప్రవహిస్తోంది. ఆనందానికి దూరంగా కన్నమ్మకు భారంగా ఆ కన్యా విధవ కన్నీరు నిండిన ఆ హృదయధ్వని విన్నది మాత్రం ఒక్కే మనిషి. ఛాందసం ఉరిమినా సంఘం తరిమినా వీడని ఆ దీక్ష, ఆగని ఆ ఉద్యమం ఒక్కడిగా నడిపినది ఆ ఒక్క మనిషి. 80 నీ కలం లాక్కున్నది కుళ్ళుబోతు మరణం. ఓ కందుకూరి, తరాలు గడిచినా తీర్చలేము నీ రుణం. ఈ మహామహులను తెలుగుదేశం అశ్రద్ధ చేయవచ్చునా? అప్పటి ఇప్పటి ముందు నాటికి కూడా ఈ సంఘ సంస్కర్తలు, స్ఫూర్తిదాతలు వీరివి జ్ఞాపకాలు కాదు, అనుభవాలు. వీటిపై అశ్రద్ధ తగదు. మా యాత్రకు ప్రోత్సాహం, స్వాగతాలు బాగా సాగాయి. అంటే ప్రజలకు మార్పు అవసరమే. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది ఆచరించడానికి కాస్త భయం, వెనుకబాటుతనం మాత్రం ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో లంకల గన్నవరం, అన్నపూర్ణల ఆకలి అన్నవారికి నిరతాన్నదానం చేసేది డొక్కా సీతమ్మ. వారి గృహం ఉన్న ఊరు మేమొక్కసారి చూసి వచ్చాం. ఆమె దాతృత్వాన్ని విన్న విక్టోరియా మహారాణి ఆమెను ఎంతగానో అభినందించిందట. ఆ గ్రామం చూచినప్పుడు నా మనస్సు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. ఇప్పటి సమాజం, ఈ మనుషులు మా ఈ యాత్రకు స్వాగతించిన వారు ఏమీ తక్కువ కాదనిపించింది. అప్పటి డొక్కా సీతమ్మ ఆదరణే ఈ సంస్కృతిలో ఈనాటికి ఉంది. ఇలా నడుస్తూ పోతున్న మాకు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిన తెలుగు సింహం అల్లూరి సీతారామరాజు నివసించిన ఊరు, ఆయన సమాధి కనిపించాయి. ఇది మాలో ఒక వీరావేశాన్ని కలిగించింది. డొక్కా సీతమ్మ గారు జీవించిన స్థలం చూచినప్పుడు జాలి హృదయం కనిపిస్తే, సీతారామరాజు గారి గ్రామం సమాధి చూసినప్పుడు దేశభక్తిపూర్వకమైన ఆలోచనతో శరీరం పులకరించింది. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ సమాజానికి ఒక సందేశం అందిస్తూ మా యాత్ర 3 నెలలు సాగి కాకినాడలో పూర్తి చేశాం. వినోబా భావే యాత్రలో పాల్గొన్న నాకు ఒక నూతన అనుభవాన్ని, ఒక ఉద్యమ స్ఫూర్తిని అందించింది. అది మానసిక శక్తిని ఇస్తే, లవణం గారు ప్రారంభించిన ఈ ఐక్యతా పాదయాత్ర మరొక స్ఫూర్తిని అందించింది. ఇది శారీరకంగానూ నన్ను గట్టిపరిచింది. ఈరోజు మనం హేమలత లవణం గారు తన భర్త లవణం గారితో కలిసి చేసిన ఐక్యతా యాత్ర గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.